బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్ మరొక ఎపిసోడ్కి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామమున మీకందరికీ శుభాలు. ఈ పాడ్కాస్ట్, క్రిస్టియన్ పాడ్కాస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశము క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కూడా దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యమును బట్టి, దేవుని వాక్యములో ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఈ లోకంలో వారు జీవించినంత జీవితకాలం జీవితానికి, భక్తికి సంబంధించిన ప్రతి విషయాన్ని వాక్యపు వెలుగులో చూడడానికి, వాక్యానుసారంగా ఆలోచించి మేలు పొందడానికి. ప్రస్తుతం మన చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి మనం తీసుకుంటే ఇది పతనంలో ఉన్నటువంటిది, పడిపోయినటువంటిది, దేవుడి అనుగ్రహం నుండి, దేవుడి ఆలోచన నుండి, దేవుని ఆశయముల నుండి పడిపోయినటువంటి లోకం. దాంతోపాటు ఇంకొక వైపున ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీని, క్రైస్తవ్యాన్ని తీసుకుంటే అది ప్రతిదినము ఇంకా దిగజారి పొరపాటు వెంబడి పొరపాటు, పాపం వెంబడి పాపం మూటగట్టుకొని పతనావస్థలోనికి తను తాను తోసుకుపోతున్నటువంటి విపరీతమైన సమయము, కాలంలో ఉన్నాం గనుక వాక్యానుసారంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం, ఆలోచించడం, మాట్లాడడం, జీవించడం, దానికి అనుగుణంగా మనల్ని అప్పగించుకోవడం అత్యవసరమైపోయింది. సో ఈరోజు మన ఎపిసోడ్లో వాక్యానుసారంగా మాట్లాడితే, బిబ్లికలీ స్పీకింగ్ అనే నేటి ఎపిసోడ్లో హూ ఈజ్ ఎ రియల్ సెయింట్, ఎవరు నిజమైన పరిశుద్ధుడు లేక పరిశుద్ధురాలు అని కూడా అనొచ్చు. పరిశుద్ధుడు తెలుగులో సెయింట్, ఇంగ్లీష్లో నేను ఈ యొక్క పాడ్కాస్ట్లో సెయింట్ అనేటువంటి పదాన్ని ఎక్కువగా వాడతాను. సో సెయింట్ అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు అని అర్థం. సెయింట్ అనేటువంటి పదం మన లోకంలో అన్ని మతాల వారు వినియోగించేటువంటి పదం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మతస్థులు సెయింట్ అనేటువంటి లేక పరిశుద్ధుడు అనేటువంటి పదాన్ని వాడతారు. మామూలుగా ఎవరైతే ఆత్మీయత వైపు వంగి ఉంటారో, స్పిరిచువల్లీ ఇన్క్లైన్డ్గా ఉంటారో, అండ్ మొత్తము వారి జీవితంలో ఎక్కువ సమయము, ఎక్కువ ధనము, ఎక్కువ బలము అండ్ వారికి ఉన్నటువంటి తలాంతుల్లో ఎక్కువ శాతము ఈ మతపరమైనటువంటి, భక్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో వెచ్చిస్తారో అలాంటి వారిని మతాల్లో సెయింట్లు అని పిలుస్తారు. లేకపోతే ఆ మతానికి సంబంధించినటువంటి ఆ అధికారికమైనటువంటి స్థానానికి తమను తాము ప్రతిష్ఠించుకొని జీవితంలో ఆ పని చేయడానికి అప్పగించుకున్నవారు, సమర్పించుకున్నటువంటి వారిని సెయింట్లు అంటారు. మరోవైపున సమాజంలో నైతికంగా బ్రతికి ఇతరులకు క్షేమాన్ని కలిగించి సామాజిక దురాచారాలను దూరం చేసే ఆత్మీయ కార్యక్రమాలను చేపట్టేటువంటి వారిని కూడా సమాజంలో పరిశుద్ధులు లేకపోతే సెయింట్లని పిలవడం మామూలుగానే మనకున్నటువంటి అలవాటు. అయితే సాధు, సంత్, సన్యాసి, ముని, జ్ఞాని ఆర్ జపకర్తలను కూడా ప్రపంచంలో అనేకులు సెయింట్లుగానే ఎంచుతారు. రోమన్ క్యాథలిసిజంని మీరు తీసుకున్నట్లయితే దాంట్లో సెయింట్లకి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఒక స్పెషల్ కేటగిరీ ఆఫ్ పీపుల్ని మాత్రమే సెయింట్లుగా రోమన్ క్యాథలిక్ సంఘము, చర్చ్ అధికారికంగా 2000 సంవత్సరాలుగా ఆర్ టు బి ప్రిసైజ్ 1500 సంవత్సరాలుగా తీసుకుని వస్తోంది. దాంట్లో 2 రకాల సెయింట్లు ఉన్నారు. ఒకటి పేపల్ సెయింట్స్ అంటారు, పోపుల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు లేక సెయింట్లు. పోపుల్లో ఉన్నటువంటి వారిలో కేవలం 30% మందే, 30% పీపులే పోప్సే సెయింట్స్గా ఎంచబడ్డారు. రోమన్ క్యాథలిసిజం ప్రారంభమైన తర్వాత మొదటి 500 సంవత్సరాల్లో 55 మంది పోపులు వస్తే దాంట్లో 52 మంది పోపులను మాత్రమే సెయింట్లుగా గుర్తించి గౌరవించారు. ఇక తర్వాత వచ్చినటువంటి 1000 సంవత్సరాల కాలంలో కేవలం 7 మాత్రమే పోపులను రోమన్ క్యాథలిక్ చర్చ్ అఫీషియల్గా సెయింట్హుడ్కి ఇచ్చి డిక్లేర్ చేసింది. మరి ఎందుకని మరి పోపుల్లోనే పరిశుద్ధులు తక్కువ ఉన్నారో నాకు తెలియదు. దాని తర్వాత పేపల్ సెయింట్స్ తర్వాత నాన్ పేపల్ సెయింట్స్ అంటారు. పోపులు కానీ రోమన్ క్యాథలిక్ సామాన్యులు ఎవరైతే పరిశుద్ధులుగా అండ్ సెయింట్లుగా గుర్తించబడి గౌరవించబడతారో అలాంటి వారి విషయానికి వస్తే రోమన్ క్యాథలిక్ చర్చ్ అధికారికంగా చెప్పే విషయం ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి వారందరూ సెయింట్లే. ఆల్ పీపుల్ హు ఆర్ ప్రెజెంట్ ఇన్ హెవెన్ రైట్ నౌ ఆర్ సెయింట్స్.
భూమి మీద ఉన్నటువంటి మిలియన్స్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ల సంగతి ఏంటి? అండ్ వీరిలో కొంతమందిని క్యాననైజ్ చేస్తారంటే అధికారికంగా ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని కొంతమంది సెయింట్లకు ఇస్తారు. అండ్ ఈ రకంగా ఒక స్ట్రిక్ట్ ప్రొసీజర్ని వారు పాటించి వారిని సెయింట్లుగా చేసినప్పుడు 2 విషయాలు ప్రాముఖ్యంగా చూస్తారు. ఒకటి, వారు మార్టర్గా మారారా, హతసాక్షిగా మారారా. 2, వారు మిరకల్ వర్కర్గా అనేకుల జనాదరణ పొంది చాలా గొప్పగా ఇతరుల జీవితాలను తాకారా. మిరకల్స్ అంటే మీకు తెలుసు, అద్భుతాలు చేశారా. కనీసం 2 నిర్ధారించబడినటువంటి అద్భుతాలైనా ఉంటే వారిని సెయింట్లుగా చేస్తుంది. ఇక్కడ మనం చూసేది ఏంటి? రోమన్ క్యాథలిసిజంలో అందరూ సెయింట్లు కాదు, కొందరే ప్రత్యేకమైనటువంటి వారే సెయింట్లు. పోపుల్లోనే ఇంకా చాలామంది సెయింట్లుగా గుర్తింపబడలేదు. ఇక ప్రొటెస్టెంట్ డినామినేషన్ల దగ్గరికి మనం వస్తే అన్నీ కాదు, కానీ కొన్ని, ముఖ్యంగా కొన్ని ఎక్స్ట్రీమ్ ప్రొటెస్టెంట్ డినామినేషన్స్లో మనకు కనబడేది, వారు కూడా కొంతమందినే సెయింట్లుగా ఎంచుతారు, ఇతరుల కన్నా పైనున్నటువంటి పరిశుద్ధులుగా పెడతారు. కారణం ఏంటి? లోకం నుండి పూర్తిగా తమను తాము డిటాచ్ చేసుకున్నారు. అంటే లోక సంబంధమైనటువంటి విషయాలు, వ్యవహారాలు అన్నింటికీ దూరం అయిపోయారు కనుక వారిని స్పెషల్ కేటగిరీ సెయింట్స్ అని అంటారు. ఆర్ సన్యాసం తీసుకొని మఠాల్లో బ్రతికినప్పుడు వారిని సెయింట్స్ అంటారు. సెలబసీ, వివాహము చేసుకోకుండా సింగిల్గా ఉంటే సెయింట్ అంటారు. డ్రెస్ కోడ్, ఎంతసేపు కేవలం తెల్ల వస్త్రాలు మాత్రమే, ఆర్ ఇంకో రంగు, ఒకే ఒక సింగిల్ డ్రెస్ కోడ్లో వారు ఉన్నట్లయితే వారిని సెయింట్లు అంటారు. ఆర్ వారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం ఉంది అని వారు ప్రజెంట్ చేసుకున్నప్పుడు, వీఆర్ స్పెషలీ అనాయింటెడ్ బై గాడ్, మేము దేవుడి చేత మీ అందరికన్నా ఎక్కువగా ప్రత్యేకంగా అభిషేకించబడ్డ వారము అని చెప్పుకున్నప్పుడు, మీకు లేనటువంటి ప్రత్యేకమైన ప్రార్థనా శక్తి ఉంది, లేక ఆధ్యాత్మికత ఉంది, ఆర్ మేము చేయగలిగినటువంటి అద్భుతమైన కార్యాలు మరొకరు చేయలేరు, మాకు అలాంటి ఆత్మీయ వరాలు ఉన్నాయని చెప్పుకునేటువంటి వారు, లేక ఆ రకంగా గుర్తింపబడినటువంటి వారిని సెయింట్లుగా ఈ కేటగిరీలో పెట్టేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దురదృష్టవశాత్తు సెయింట్ అనేటువంటి పదాన్ని కేవలం ప్రత్యేకించబడినటువంటి వారికే లోకము అండ్ ఈ యొక్క మతము కేటాయించి పెట్టింది. దాంతోపాటు లోకంలో ఉన్నటువంటి వారికి సెయింట్ అనగానే వివిధ రకాలైనటువంటి ఆలోచనలు అండ్ అవగాహనలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనము సార్వభౌముడైన దేవుడి దగ్గరికి, సత్యస్వరూపి అయిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఆయన యొక్క గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధుడు లేక సెయింట్ అన్న పదానికి అర్థమేంటి? దేవుని దృష్టిలో ఎవరు నిజమైన పరిశుద్ధుడు? హూ ఈజ్ అ రియల్ సెయింట్, అ ట్రూ సెయింట్? అసలు దేవుడు ఎవరిని పరిశుద్ధుడు అని పిలుస్తాడు, ఎవరిని ఆ రకంగా ఆయన పరిగణలోనికి తీసుకొని చూస్తాడు అనేది చూస్తే చాలా విషయాలు మనకు నేర్పించబడ్డాయి. కానీ ఈ పాడ్కాస్ట్ యొక్క టైం లిమిటెడ్గా ఉంటుంది కనుక ఒక 3 ప్రధానమైన మూలమైనటువంటి విషయాలు నేను మీ ముందు పెడతాను. అండ్ బైబిల్ ఈ 3ంటిని కూడా చాలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేసింది, అద్భుతంగా వివరిస్తోంది కనుక ఈ 3 మనకు అర్థమవుతే హూ ఈజ్ ఎ ట్రూ సెయింట్ ఇన్ గాడ్ సైట్ అనేది మనకు అర్థమవుతుంది. A saint is one who is purchased by the Savior. మొదటిది ఏంటంటే, a saint is one who is purchased by the Savior. ఒక సెయింట్ అనే వ్యక్తి, ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, రక్షకుడైన యేసుక్రీస్తు చేత వెలపెట్టబడి కొనబడినటువంటి వారై ఉంటారు. మనందరికీ తెలుసు, మీరు క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి వారు, బైబిల్ని చదివేటువంటి వారు, బోధలు వినేటువంటి వారైతే మనకు తెలుసు, మానవుణ్ణి దేవుడు తన పోలికలో తన స్వరూపమందు సృజించాడు, చాలా గొప్ప ఆశయంతో సృజించాడు, ఎంతో శ్రేష్టమైనటువంటి సంకల్పంతో సృజించాడు. కానీ ఆ మానవుడు దేవుడి యొక్క పోలికను విసర్జించి దేవుని ప్రవర్తనను గైకొనకుండా పతనమైపోయాడు. ఎప్పుడైతే పాపంలో పడ్డాడో అప్పుడు దేవుని యొక్క సంకల్పము నుండి, దేవుని సన్నిధి నుండి బయటికి పోయాడు. అందుకనే మనకు దేవుడితో సంబంధం లేనటువంటి జీవితాలు మనం జీవిస్తాం. అందరూ మనుషులు కూడా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ మనకు చెప్తోంది. కనుక అందరూ పాపంలోనే పుడుతున్నారు, పాపులుగానే ఉన్నారు. ఇలాంటి పాపులను దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అను
ఆ విమోచకుణ్ణి, ఆ రక్షకుణ్ణి ఒకానొక సమయంలో కాలము సంపూర్ణమైనప్పుడు కన్య గర్భాన మరి అద్భుతమైన రీతిలో ఆయన జన్మించి లోకంలోనికి ప్రవేశించి పాపరహితుడిగా ప్రవేశించి పాపం లేకుండా జీవించి అందరి పాప పరిహారం కోసం సిలువలో పరిశుద్ధ విమోచన కార్యాన్ని చేసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని ధారపోశాడు. దాంట్లో ఎవరినైతే కడుగుతాడో, దాంతో ఎవరినైతే కొంటాడో అలాంటి వారే దేవుని ఎదుట పరిశుద్ధులు, సెయింట్స్ అని బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తోంది. సో మనిషిని వాని పాపము నుండి రక్షించుటకు, ఆ పాప పర్యావసానమైన నిత్య నాశనం నుండి విమోచించుటకు, తిరిగి దేవుని సంబంధిగా దేవుని సంకల్పంలోనికి తీసుకుని వచ్చుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ సిలువ కార్యాన్ని చేశాడు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం అన్నమాట. వైటల్ ట్రూత్ ఫర్ అ పర్సన్ టు నో. ఎందుకంటే అసంఖ్యాకమైన, లెక్క పెట్టలేనన్ని లక్షల మంది క్రైస్తవ లోకంలో, మరి ముఖ్యంగా ఈ సమయంలో వీఆర్ బార్న్ క్రిస్టియన్స్ అని అనుకుంటారు, చెప్పుకుంటారు. మేము పుట్టుక క్రైస్తవులం. పుట్టుకలో ఎవడు క్రైస్తవుడు కాడు, పుట్టుకతో ఎవరు క్రైస్తవురాలు కాదు. సో దేర్ ఆర్ నో బార్న్ క్రిస్టియన్స్ యాజ్ పర్ గాడ్స్ నాలెడ్జ్ గోస్. దేవుడి యొక్క ఆలోచన ప్రకారం పుట్టుక క్రైస్తవులు లేరు. ఆర్ కొంతమంది ఏమంటారు, వీఆర్ బార్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ కనుక వీఆర్ ఆటోమేటికలీ క్రిస్టియన్స్. మేము ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కనుక మేము ఆటోమేటికలీ క్రైస్తవులం అయిపోతామని అనుకుంటారు, చెప్పుకుంటారు. ఇంకా వారి యొక్క అవివేకం ఎంత దారుణంగా ఉందంటే అలాంటి వారిని నేను ఇంతమందిని చూశాను. నా ఒక సింపుల్ మాట మీకు చెప్తాను. ప్రస్తుతం జపాన్లో మరి ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అండ్ మన భారతీయులు ఇంకా సరైనటువంటి పథకాలు గెలవలేదని మనకు మీడియాలో ఇప్పుడిప్పుడే వర్తమానాలు వస్తున్నాయి. సో ఒక ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ స్విమ్మింగ్లో ఆయనకి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఆయనకు ఒక బాబు పుట్టాడు. వాడు పుట్టుకతోనే స్విమ్మర్ అయిపోతాడా? బార్న్ స్విమ్మర్ అయిపోతాడా? లేక ఆయనకు ఒక పాప పుట్టింది, గర్ల్ పుట్టింది. ఆ పాప ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ స్విమ్మర్కి పుట్టింది కనుక ఒలింపిక్ స్విమ్మర్ అంతగా బార్న్ స్విమ్మర్ అయిపోతుందా? లేక ఒక బ్రెయిన్ సర్జన్, ప్రపంచంలో పేరుగాంచినటువంటి పిల్లల బ్రెయిన్ సర్జన్, ఆయనకు ఒక బాబు పుట్టాడు. పుట్టగానే వాడు ఆటోమేటికలీ బార్న్ బ్రెయిన్ సర్జన్ అయిపోతాడా? అందరూ నవ్విపోతారు. ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన సర్జన్ అయితే వీడెందుకు సర్జన్ అవుతాడు, వీడు పోయి ఆ రకంగా చదివి ఆ స్థాయికి వస్తేనే కదా అయ్యేది. సో మీ నాన్న క్రిస్టియన్ అయితే నువ్వెందుకు క్రిస్టియన్ అవుతావు? మీ అమ్మ క్రిస్టియన్ అయితే నువ్వెందుకు క్రిస్టియన్ అవుతావు? మీ తాత క్రిస్టియన్ అయితే నువ్వెట్లా క్రిస్టియన్ అవుతావు? మీ ముత్తాత క్రిస్టియన్ అయితే నువ్వెట్లా క్రిస్టియన్ అవుతావు? ఆటోమేటికలీ నువ్వు క్రిస్టియన్ అవ్వవు. నిన్ను నీవు దేవుడికి సమర్పించుకున్నప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, నీవు రక్షించబడినప్పుడు, నీవు పరిశుద్ధపరచబడినప్పుడు అప్పుడు నువ్వు క్రిస్టియన్ అవుతావు. కానీ నీ వంశంలో ఎవరో క్రిస్టియన్ అయినందుకు, నీ కుటుంబంలో ఎవరో క్రిస్టియన్లు ఉన్నందుకు, లేక నీవు క్రిస్టియన్ కమ్యూనిటీతో, క్రిస్టియన్ చర్చ్తో మరి సంబంధం కలిగి పోయి వస్తున్నందుకు నువ్వు క్రిస్టియన్ అవ్వవు. అండ్ ఇది ఒక పెద్ద మోసం అండి. ఈ మోసంలో ఈ రోజున మిలియన్స్ ప్రపంచవ్యాప్తంగా కొట్టుకుపోతున్నారు. రేపు ఎక్కడికి పోతారు? నిత్య నరకానికి, నాశనానికి పోతారు. కనుక నా ప్రియ స్నేహితుడా, సహోదరి, ఎవరు సెయింట్లు? సెయింట్లే క్రిస్టియన్స్. క్రైస్తవులకే పరిశుద్ధులు, లేక పరిశుద్ధులకే క్రైస్తవులు అనేటువంటి పేరును బైబిల్ ఇచ్చింది కనుక క్రిస్టియన్ అంటే సెయింట్ అయి ఉండాలి. అండ్ సెయింట్ అంటే క్రిస్టియన్. ఈ యొక్క సెయింట్ రక్షకుడి చేత కొనబడినటువంటి వ్యక్తి. ఎఫెసీయులకు రాసినప్పుడు 2వ అధ్యాయము 8వ వచనంలో చాలా స్పష్టంగా దేవుడు వాక్యం చెప్తోంది. మీరు అంటే ఆ చదువుతున్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు దేవుడు, ఆ వింటున్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు, మరొకరితో కాదు. సో నువ్వు వింటుంటే, నువ్వు చదువుతుంటే నీతో దేవుడు చెప్తున్నాడు, మీరు విశ్వాసము ద్వారా. ఎవరి విశ్వాసం? నీ విశ్వాసం. మీ నాన్న విశ్వాసం కాదు, మీ అమ్మ విశ్వాసం కాదు, నీ భార్య విశ్వాసం కాదు, నీ భర్త విశ్వాసం, నీ బిడ్డ విశ్వాసం, నీ తండ్రి విశ్వాసం కాదు. నీ విశ్వాసం, పర్సనల్ ఫెయిత్, పర్సనల్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నీకు ఉండాల్సిన వ్యక్తిగత, నీ హృదయముతో ఉన్నటువంటి విశ్వాసం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనము నిజంగా దేవుడికి నిత్యకాలము రుణస్థులమై ఉండాలి. ఎందుకంటే మనలాంటి అపరాధ్యులను, పాపులను కనికరించి రక్షించుటకు తన కుమారుణ్ణి బలియాగంగా అర్పించేశాడు. సో విశ్వాసం అనేది ఫ్యామిలీకి సంబంధించింది కాదు, అది పర్సనల్గా మన వ్యక్తిగత విషయానికి సంబంధించింది.
సో నీ విశ్వాసం అది కూడా దేవుడే నీకు ఇస్తాడు. సువార్త ద్వారా కాగా క్రీస్తును గూర్చిన మాట వినుట వలన విశ్వాసం కలుగుతోంది. సో నువ్వు ఎప్పుడైతే సువార్తను వింటావో అప్పుడు ఆ విశ్వాసము వాక్యము ద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసాన్ని నీవు కలిగి క్రీస్తు దగ్గరికి వచ్చి నీవు ఆయనను ఆశ్రయించినప్పుడు, నీ పాపం ఒప్పుకొని క్షమించమని కోరినప్పుడు, పాపాన్ని విసర్జించి మారు మనసు పొంది ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన కృపచేత క్షమిస్తాడు. మనకు అర్హత లేదు, మనకు యోగ్యత లేదు, కానీ ఆ దేవుడు కృపచేత ఆ పని చేస్తున్నాడు. కనుక ఇది మన క్రియతో సంబంధించింది కాదు. నేను సండే స్కూల్కి వెళ్ళాను, నేను యూత్ ఫెలోషిప్కి వెళ్ళాను, నేను కానుకలు ఇచ్చాను, నేను కష్టపడ్డాను, నేను భోజనం వండాను, నేను కరపత్రాలు పంచాను, నేను మా పాస్టర్ గారి బ్యాగ్ మోసాను, నేను 4 గుళ్ళు కట్టించాను, నేను 10,000 కానుక ఇచ్చాను. ఇవేవి కూడా మనల్ని రక్షించవు. ఇవన్నీ మన క్రియలు, వ్యర్థమైన నీచమైనటువంటి క్రియలు. ఇవి దేవుడి దృష్టిలోనికి లెక్కలోనికే రావు మన పాప క్షమాపణ పొందనంత వరకు, రక్షించబడి దేవుని సంబంధులముగా మారనంత వరకు. ఇవన్నీ కూడా మురికి గుడ్డలతో సమానం. స్వనీతికి సంబంధించినవి ఏవి కూడా దేవుడి యొక్క లెక్కలోనికి రానే రావు. సో మనము దేవుని కృపచేతనే ఆయన వరమును బట్టే రక్షించబడుతున్నాం. సో గుర్తుపెట్టుకోండి, మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్, మీ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, లేకపోతే మీ సిబ్లింగ్స్, మీ యొక్క స్పౌస్, మీ యొక్క చిల్డ్రన్, మీ మరొకరి ద్వారా రక్షణ కలుగదు. దేవుడే మనల్ని రక్షించాడు. 1 పేతురు 1:18-19 వచనాల్లో ఇంకా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను, మరలా మీ అంటున్నాడు. సో వినేవాడు, చదివేవాడికి ఇది, వాని సంబంధులకు కాదు, వాని కుటుంబీకులకు కాదు, నీకు నాకు. దేవుడు ఎప్పుడు ఇండివిజువల్తో మాట్లాడతాడు, పర్సనల్గా మాట్లాడతాడు. సాల్వేషన్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో అది వేరే సంగతి. సాల్వేషన్, రక్షణ విషయంలో వ్యక్తిగతంగా మాట్లాడతాడు, కుటుంబంతో మాట్లాడు. కుటుంబంతో తర్వాత ఆయన చేయాల్సినటువంటి విషయాల్లో ఆయన మాట్లాడతాడు. సో మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మీరు అనొచ్చు, అపోస్తులైన పేతురు ఈ పత్రికను విశ్వాసులకు కదా రాసింది. అవును, క్రైస్తవులుగా మారినటువంటి వారికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు ప్రభు చేసినటువంటి గొప్ప ఘనకార్యాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. దాంట్లో కాంగ్రిగేషన్ ఉంది, సమాజం ఉంది, ఆ క్రైస్తవ సమాజం ఉంది. కానీ ఆ సమాజము ఎవరితో తయారైంది? ఒక్కొక్క విశ్వాసే ఆ విశ్వాసుల సమూహంగా తయారైంది. సో మీరు అన్నప్పుడు ఆయన కాంగ్రిగేషన్ని అడ్రస్ చేసినప్పటికీ కాంగ్రిగెంట్గా ఒక్కొక్క వ్యక్తిని ఆయన అడ్రస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక్కొక్కడు రక్షించబడ్డాడు, ఒక్కొక్కడు రక్తంతో కొనబడ్డాడు, ఒక్కొక్కడు కడుగబడ్డాడు, ఒక్కొక్కడు సమకూర్చబడ్డాడు. మనము రక్షించబడిన తర్వాత సంఘంలో, ప్రభు యొక్క శరీరంలో అంగముగా ఏర్పరచబడ్డాం, అమర్చబడ్డాం. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, క్రీస్తు గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచించబడ్డారు, అంటే రిడీమ్ చేయబడ్డారు, కొనబడ్డారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవ్వరు కూడా ఒక పాపిగా పుట్టినటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొంది ఆయన రక్తములో కడుగబడి కొనబడేంత వరకు అతడు, ఆమె సెయింట్ అవ్వరు. గ్రీక్ న్యూ టెస్టమెంట్లో హ్యాగియాడ్జో అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో సెయింట్, తెలుగులో పరిశుద్ధుడు, పరిశుద్ధులు అని తర్జుమా చేశారు. దాని సింపుల్ మీనింగ్ ఏంటంటే టు సెట్ అపార్ట్, పక్కన పెట్టుట, శాంక్టిఫై, పవిత్రపరచుట, పరిశుద్ధపరచుట, ఆర్ మేక్ హోలీ, దేవుని కొరకు, దేవుని యొక్క విషయముల కొరకు ఆయనకే సంబంధించినటువంటిదిగా పవిత్రముగా ప్రభువులాగా ఉండుట. సో న్యూ టెస్టమెంట్లో ఎప్పుడు కూడా చనిపోయినటువంటి వారిని సెయింట్లని బైబిల్ అనట్లేదు. ఇప్పుడు నేను మొదట్లో ఇంట్రడక్షన్లో చెప్పాను, చనిపోయి పరలోకంలో ఉన్నవారినే ఒక మతం వారు సెయింట్లు అంటున్నారు. కానీ న్యూ టెస్టమెంట్ దేవుడి వాక్యంలో బతుకున్న వారిని సెయింట్లు అంటోంది. కొరింథులోనున్న పరిశుద్ధులు, ఎఫెసులోనున్న పరిశుద్ధులు, కొలస్సైలోనున్న పరిశుద్ధులు, వీళ్ళందరూ బతుకున్నప్పుడే పౌలు పత్రిక రాశాడు, బతుకున్న వాళ్ళని పరిశుద్ధులు అంటున్నాడు, చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళని కాదు. సో ఇక్కడ లివింగ్ ఇండివిజువల్స్ ఎవరైతే దేవుడి చేత కొనబడ్డారో, దేవుడికి యాజకులుగా చేయబడ్డారో, దేవునికి సేవకులుగా మారారో, వారు పరిశుద్ధపరచబడి ఆయన కొరకు ప్రతిష్ఠించుకుని ఆయన పనిలో నిమగ్నమై ఆయన్ని సేవించి, ఆరాధించి, ప్రేమించి క్రీస్తు సంబంధులుగా ఉంటారో అలాంటి వారే సెయింట్స్. సో ఫస్ట్ సెయింట్ ఈజ్ వన్ హూ ఈజ్ పర్చేస్డ్ బై ద సేవియర్. సెకండ్ పాయింట్ ఏంటి? సెయింట్ ఈజ్ వన్ హూ ఈజ్ పొజెస్డ్ బై ద స్పిరిట్. పొజెస్డ్ బై ద స్పిరిట్.
సెయింట్, పరిశుద్ధుడు అంటే ఆత్మ చేత నింపబడినవాడు, ఆత్మ వశంలో ఉన్నవాడు, ఆత్మ ఆధీనంలో ఉన్నటువంటి వాడు, ఉన్నటువంటి సహోదరి, స్త్రీ. మనం ఎప్పుడైతే రక్షించబడతామో ఆ రక్షణ విషయంలో కూడా దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణాన్ని అర్పించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క గొప్ప కార్యమును మన జీవితంలో ఆ దోషారోపణ ద్వారా, మనకు జ్ఞానోదయాన్ని కలిగించడం ద్వారా, మనల్ని యేసు వైపు తిప్పుట ద్వారా ఆయన చేస్తాడు. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక పాపి రక్షణ కార్యములో కంప్లీట్గా నిమగ్నమై పని చేస్తారు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. ఎఫెసీ 1వ అధ్యాయం 13-14 బైబిల్ ఈ రకంగా చెప్తోంది. సాల్వేషన్ తర్వాత అదే మూమెంట్లో, అదే క్షణంలో జరిగే మరొక గొప్ప కార్యం ఏంటంటే సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత రక్షించబడిన ఆ వ్యక్తి, ఆ ఆత్మ ముద్రింపబడుతుంది. అంతవరకు దేవుడి ముద్ర ఆ వ్యక్తి మీద లేదు. ఆ వ్యక్తి లోక సంబంధిగా, పాప సంబంధిగా, అపవాది సంబంధిగా బతికాడు. ఇప్పుడు వాడు రక్షించబడ్డాడు, వాడిని ప్రభు కొన్నాడు కనుక వాడి మీద పరిశుద్ధాత్మ ముద్రపడింది. మీరు ఒక ఇల్లు కొన్నారనుకోండి, ఇల్లుని రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు మీ పేరు రాయించుకుంటారు, ఇక ఇది మీ ఇల్లు అని. దాని మీద సీల్ వేసేస్తారు కదా, ఇక ఈ ప్రాపర్టీ మీది. సో ఈ సోల్ కంప్లీట్గా, హోల్సేల్గా గాడ్స్ ప్రాపర్టీ, దేవుని యొక్క స్వాస్థ్యం, దేవుని యొక్క సొత్తు ఆత్మచేత ముద్రించేశాడు. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి, ఏసీ కొన్నాం అనుకోండి, 40,000 పెట్టి వాడు ఆ యొక్క ఇన్వాయిస్ మీద మన పేరు రాస్తాడు, గ్యారంటీ కార్డు మీద మన పేరు రాస్తాడు, సీల్ వేసేస్తాడు, ఇది వీరిది. అండ్ ఏదైనా సమస్య వస్తే వీరికి ఇంతకాలంలో మేము దాన్ని తిరిగి మరి ఇస్తాము, లేకపోతే రిపేర్ అయినా చేసి పెడతాం. సో సీల్డ్ బై ద స్పిరిట్. అండ్ ఎఫెసీ 1:13-14 వినండి. మీరును సత్యవాక్యమును, మరలా మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి. చూడండి, మరలా పర్సనల్గా, అంటే మీరు యేసుక్రీస్తు రక్షణ సువార్త విన్నప్పుడు మీరు ఆయన యందు విశ్వాసం ఉంచారు కనుక వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డారు, పరిశుద్ధాత్మచేత ముద్రింపబడ్డారు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు. మరలా చూడండి, ఆయన సంపాదించుకున్న ప్రజలు ఎట్లా సంపాదించుకున్నాడు? తన విలువైనటువంటి రక్తముతో, వెండి బంగారముల వంటి మరి యొక్క నశించిపోయేటువంటి వాటితో కాదు, నిత్యము నిలబడేటువంటి కార్యము ద్వారా ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సో ఈ రకంగా సీల్ చేశాడు. ఆ తర్వాత మనల్ని ఆయన పొజెస్ చేశాడు, మనల్ని తనకు ఆధీనముగా, తన యొక్క మరి ఆలయముగా చేసుకున్నాడు. అపోస్తలులైన పౌలు అన్య జనాంగం నుండి రక్షించబడి క్రైస్తవ సంఘముగా వెలిసినటువంటి కొరింథీ సంఘానికి, కొరింథు పట్టణంలో మొదటి పత్రికను రాసినప్పుడు 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాల్లో చాలా గంభీరమైనటువంటి సత్యాన్ని చెప్పాడు. ఇది చాలా బలమైనటువంటి సత్యం. దీన్ని మనము తెలుసుకుంటే మన జీవితం పూర్తిగా వేరుగుంటుంది. నామకార్థ క్రైస్తవులముగా, నాసిరకపు క్రైస్తవులముగా ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఎవరు ఉండరు, తెలియని వారు అట్లాగే ఉంటారు. సో ఏంటి ఆ విషయం? మీ దేహం, మరలా మీ అంటున్నాడు, దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? సో యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహము పరిశుద్ధాత్మ యొక్క ఆలయం. మరి ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలంటే పరిశుద్ధాత్మ యొక్క ఆలయముగా దీన్ని పెట్టినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క ఆలయముగా దీన్ని మీరు నియంత్రించి నడిపించినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క నివాస స్థలముగా మీరు దీన్ని చక్కగా, జాగ్రత్తగా, పవిత్రంగా చూసుకున్నప్పుడు మీరు దేవుణ్ణి మహిమపరిచిన వారవుతారు. సో సీల్డ్ అండ్ పొజెస్డ్ బై ద స్పిరిట్, ఆత్మచేత ముద్రింపబడి, ఆత్మచేత నింపబడి, దేవునికి ఒక పవిత్రమైనటువంటి పాత్రగా, ఘనమైనటువంటి పాత్రగా ఆ విశ్వాసి, ఆ సెయింట్ చేయబడుతుంది. గలతీ 5వ అధ్యాయము 16వ వచనంలో, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. సో దేవుని యందు పరిశుద్ధులకు ఖచ్చితంగా, సెయింట్స్ ఇన్ క్రైస్ట్ జీసస్కి ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తున్నాడు? ఆత్మానుసారంగా నడుచుకునుడి, వాక్ ఆఫ్టర్ ద స్పిరిట్. ఎందుకు ఆత్మానుసారంగా నడుచుకోవాలి? ఆత్మచేత నిండబడినటువంటి వారు ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మ ఆలయముగా ఉన్నటువంటి వారు ఆత్మానుసారంగానే ప్రవర్తించాలి. అప్పుడు వారు శరీరేచ్ఛలను నెరవేర్చరు.
సో మనము మొన్నటిదాకా శరీరేచ్ఛలతోనే బతికాము, రక్షించబడ్డాం మొన్న. ఇక అప్పటి నుండి మన జీవితము శరీరేచ్ఛలకు వేరుగా విడుదల పొందినటువంటి వ్యక్తులముగా ఉండాలి అంటే, విజయాన్ని సాధించాలి అంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. సో ఆత్మచేత దేవుడు నింపేదెందుకు? ఆత్మానుసారంగా నడిపించేందుకు. మరి ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు ఏం జరుగుతుంది? గలతీ 5:22లో రాయబడినట్లు, శరీరేచ్ఛలను నెరవేర్చం గనుక ఆత్మదేవుడు మనలో ఆత్మ ఫలమును ఉత్పత్తి చేస్తాడు. ద హోలీ స్పిరిట్ విల్ ప్రొడ్యూస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఏంటా ఫ్రూట్? ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. సో ఈ మాటల్ని బట్టి మనం చూసినప్పుడు ఒక సెయింట్ యొక్క క్యారెక్టర్ ఏంటో కనబడుతుంది. సెయింట్, పరిశుద్ధుడు, పరిశుద్ధురాలి యొక్క శీలం ఏంటి, వ్యక్తిత్వం ఏంటో మనకు కనపడుతుంది. అందరూ సెయింట్లు కారు. జస్ట్ పైన వస్త్రాలు వేసేసుకున్నంత మాత్రాన సెయింట్లు అయిపోరు. ఒక రకమైనటువంటి విషయంలో వ్యవహరించినంత మాత్రాన, మతపరంగా భక్తి కార్యక్రమాల్లో పాల్గొన్నంత మాత్రాన సెయింట్లు అయిపోరు. వ్యక్తిత్వంలో సెయింట్హుడ్ కనపడాలి, అంటే క్యారెక్టర్లో సెయింట్లీనెస్ ఉండాలి. ఇక్కడ పరిశుద్ధుడికి, సెయింట్కి బలం ఏంటి అంటే అతని గుణమే. సెయింట్ యొక్క ఘనము, ఆనర్ ఏంటి అంటే గుణమే, క్యారెక్టరే. రియల్ ప్రాపర్టీ సెయింట్ది ఏంటి అంటే క్యారెక్టరే, క్యాష్ కాదు, కాస్ట్యూమ్ కాదు, లేకపోతే మరొకటి కాదు, కనెక్షన్ కాదు. అండ్ ఈ రోజున క్రిస్టియానిటీలో చాలామంది సోకాల్డ్ సెయింట్లకి క్యాష్ మీద ఉన్నంత ధ్యాస, కాస్ట్యూమ్ మీద ఉన్నంత ధ్యాస, వారికి ఉన్నటువంటి హై కనెక్షన్స్ మీద ఉన్నంత ధ్యాస క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తు పోలికతో ఉన్నటువంటి ఈ క్యారెక్టరిస్టిక్స్తో వారికి లేదు. సో మన బలము, మన ఘనము ఏంటి అంటే మన గుణమే. అండ్ ఆ గుణం ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇది సెయింట్ యొక్క ప్రాపర్టీ, ఇది సెయింట్ యొక్క ఆస్తి. ఆత్మీయుడి యొక్క ఆస్తి ఏంటి అంటే ఇది. పరిశుద్ధుని యొక్క ఆస్తి ఏంటి అంటే ఇది. భక్తుని యొక్క ఆస్తి ఏంటంటే ఇది. భక్తునికి ఉన్నటువంటి బలం ఏంటంటే ఇది. అండ్ ఈరోజున ఈ లెక్క ప్రకారం చెప్పండి, మీరు వెళ్ళే చర్చిలో, మీకు తెలిసినటువంటి క్రిస్టియానిటీలో, మీకు తెలిసినటువంటి సేవకుల్లో ఇలాంటి ఆస్తిపరులు ఎంతమంది ఉన్నారు? అండ్ పైన భక్తి వేషాన్ని పెట్టుకొని లోపల బికారులాగా ఎంతమంది ఉన్నారు? ఒక చిన్న పిల్లవాడు, రోమన్ క్యాథలిక్ కుటుంబంలో పుట్టినటువంటి చిన్న పిల్లవాడికి తల్లిదండ్రులు క్యాటకైజ్ చేస్తున్నారంటే బైబిల్ తెరిచి అప్పుడప్పుడు చెప్తుంటారనమాట. సో ఒక రోజున వారు 1 కొరింథీ చదువుతున్నప్పుడు సెయింట్ అనే పదం వస్తే వాడు అడిగాడు, హూ ఈజ్ ఎ సెయింట్, వాట్ ఈజ్ ఎ సెయింట్ అని. సో వారు చెప్పడానికి కష్టపడుతున్నారు. వారి యొక్క ప్యాట్రన్ సెయింట్ పేరు సెయింట్ ఫ్రాన్సిస్ అంటే సెయింట్, లేకపోతే బర్నడెట్ అంటే సెయింట్ అని చెప్తే ఆ పిల్లోడికి అర్థం కాలేదు. తర్వాత గాస్పుల్స్ చూపించారు, మాథ్యూ ఈజ్ ఎ సెయింట్, మార్క్ ఈజ్ ఎ సెయింట్, లూక్ ఈజ్ ఎ సెయింట్ అంటే వాడికి అర్థం కాలేదు. తర్వాత అపోస్టల్ పాల్ గురించి చెప్పి పాల్ ఈజ్ ఎ సెయింట్ అన్నా కూడా వాడికి అర్థం కాలేదు. ఇక ఆ రోజు సండే, నెక్స్ట్ వచ్చిన సండే రోజున వీళ్ళందరూ చర్చ్కి వెళ్ళినప్పుడు, వీళ్ళది ఒక పెద్ద రోమన్ క్యాథలిక్ కథీడ్రల్ అనమాట. సో ఆ కథీడ్రల్లో అన్ని స్టెయిన్ గ్లాస్ విండోస్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వాడిని నిలబెట్టి దాని మీద మరి క్యాథలిక్ చర్చ్ వారు కొన్ని సెయింట్ల బొమ్మలు వేశారు. తల్లిదండ్రులు పిల్లోడికి చూపిస్తున్నారు, ఇదిగో చూడు వీళ్ళందరూ మన క్యాథలిక్ చర్చ్లో సెయింట్లు అని చెప్పినప్పుడు బయట నుండి సూర్యుడు బాగా అంటే సూర్యరశ్మి బయటి నుండి వచ్చి లోపలికి పడుతున్నప్పుడు వారి ముఖాలన్నీ మెరిసిపోతున్నాయి. సో పిల్లవాడు కాసేపు దాని వంక చూసిన తర్వాత సడన్గా తల్లిదండ్రుల వైపు చూస్తూ వారిని ఒక మరి అంటే వారు షాక్ అయ్యేటువంటి రీతిలో ఆన్సర్ ఇచ్చాడు. నౌ ఐ నో హూ ఈజ్ ఎ సెయింట్. ఇప్పుడు నాకు తెలుసు సెయింట్ అంటే ఎవడో. సెయింట్ అంటే ఎవడంటే ద మ్యాన్ త్రూ హూమ్ ద లైట్ ఆఫ్ గాడ్ కమ్స్. అంటే దేవుని వెలుగు ఏ మనిషి నుండి అయితే వస్తుందో వాడు పరిశుద్ధుడు అన్నాడు. ఆ చిన్న బుడ్డోడికున్నంత తెలివి పెద్దోళ్ళకి లేదు. సో ఎవరి నుండి దేవుని వెలుగు లోకంలోనికి ప్రసరిస్తుందో వాడే పరిశుద్ధుడు, ఆమె పరిశుద్ధురాలు. సో సెయింట్ యొక్క డెఫినేషన్ ఏంటి? ద మ్యాన్ ఆర్ ద ఉమెన్ త్రూ హూమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ జీసస్ క్రైస్ట్ కమ్స్ ఇన్ టు ద వరల్డ్, రిఫ్లెక్ట్స్ త్రూ దెమ్ టు ద వరల్డ్. సో ఇక్కడ యేసు యొక్క లక్షణాలే కదా ఇవన్నీ, పరిశుద్ధాత్మ ఫలము యేసు యొక్క లక్షణాలే కదా.
సో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన ఎవరినైతే ముద్రించాడో, ఎవరినైతే ఆయన నింపాడో, నడిపిస్తున్నాడో వారిని ఎక్కడైనా తప్పు చేస్తే కన్విక్ట్ చేస్తాడు, దోషారోపణకు గురి చేస్తాడు, వారిని ఆయన గద్దిస్తాడు, వారు దాంట్లో నుండి బయటకు వచ్చేటట్టు వెంటనే తొందర చేస్తాడు. అండ్ వారిని కష్టంలో బాధలో ఉంటే ఆదరిస్తాడు, వారు సరిగ్గా ఉంటే అభిషేకిస్తాడు, వారు ఆయన ఆధారం చేసుకుంటే నడిపిస్తాడు, ఆలోచన చెప్తాడు, జ్ఞానోదయాన్ని ఇస్తాడు, బలపరుస్తాడు, అభిషేకిస్తాడు. అండ్ క్రీస్తులాగా ప్రతినిత్యం ప్రతిరోజు మారుటకు సహాయము చేస్తాడు. ఎందుకంటే దేవుడి ఉద్దేశం ఒకటే, సెయింట్ షుడ్ బీ లైక్ హిస్ సేవియర్. మార్క్ 1:23-24 చాలా శ్రేష్టమైన మాటలు. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు సమాజ మందిరంలో యేసు వైపు చూచి ఇచ్చిన సాక్ష్యం ఎంత గొప్పదో ఇప్పుడు వినండి. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్. నీవు దేవుని పరిశుద్ధుడవు, హోలీ వన్ ఆఫ్ గాడ్. దాన్ని మన లాంగ్వేజ్లో చెప్పాలంటే యు ఆర్ ద ట్రూ సెయింట్ ఆఫ్ గాడ్. సో హూ ఈజ్ ఎ సెయింట్? జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సెయింట్. యేసు క్రీస్తే పరిశుద్ధుడు. పోపులు లేకపోతే గొప్ప కార్యాలు చేసి ఆ రకంగా గుర్తింపబడి గౌరవించబడినటువంటి వారు కారు. ప్రపంచమంతట్లో అన్ని మతాలకు, అందరు వ్యక్తులకు సెయింట్ అంటే ఎవరు అంటే జీసస్ క్రైస్ట్, హోలీ వన్ ఆఫ్ గాడ్. సో ఇప్పుడు మీకు వెంటనే అర్థమైపోవాలి, ఓహో సెయింట్ అంటే ప్రభు అయిన యేసులాగా ఉండాలి. ఆయన దేవుని కుమారుడు కనుక ఆయన ద్వారా నేను రక్షించబడినప్పుడు ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇచ్చాడు. సో యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందితే నన్ను కూడా దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఆయన అంగీకరిస్తాడు. సో నేను సెయింట్ని అవుతాను. పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడితే నేను సెయింట్ని అవుతాను. ఆత్మీయంగా ఫలిస్తే సెయింట్ని అవుతాను. సో యేసులాగా నేను మారుతూ ఉంటే సెయింట్ని, లేకపోతే నేను సెయింట్ని కాదు. అండ్ ఈ రోజున చాలామంది సెయింట్లుగా, సూపర్ సెయింట్లుగా, స్టాల్వాట్ సెయింట్లుగా క్రైస్తవ లోకంలో చలామణి అయ్యేటువంటి మోసగాళ్ళను చూసినప్పుడు మరి చాలా చాలా బాధ, రోషము రెండు కలుగుతాయి. అండ్ వీరు ప్రొజెక్ట్ చేసుకుంటుంటారు, చెప్పుకుంటుంటారు, మేము ప్రత్యేకంగా అభిషేకించబడ్డ వారం, మేము పరిశుద్ధాత్మ పూర్ణులం, అండ్ మేము గొప్ప ప్రార్థనా పరులం, ప్రవచన కర్తలం, మేము దైవజనులం, మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్, ప్రాఫిట్ ఆఫ్ గాడ్, అపాసల్ ఆఫ్ గాడ్, స్పెషలీ అనాయింటెడ్ ఆఫ్ గాడ్, ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ రకరకాలుగా చెప్పుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా నేను చేస్తున్నటువంటి స్టడీలో ఎంతోమందిని చూశాను. వాళ్ళలో హోలీ స్పిరిట్ లేడు, వాళ్ళలో అనదర్ స్పిరిట్ అంటే వేరే ఆత్మ. 2 కొరింథీ 11లో పౌలు వారించినట్లు, హెచ్చరించినట్లు వేరే ఆత్మ, అనదర్ స్పిరిట్, నాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బికాస్ దే డు నాట్ హ్యావ్ ఎనీ క్వాలిటీస్ ఆఫ్ జీసస్. యేసులో ఉన్నటువంటి ఏ లక్షణాలు వారిలో లేవు. ఆయన సాత్వికుడు, వీళ్ళేమో సార్వభౌముల్లాగా. ఆయన ప్రేమ స్వరూపి, వీళ్ళేమో స్వార్థపరులు. ఆయన మొత్తం అంతటిని విడిచిపెట్టి నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి కానీ నాకు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదన్నాడు. వీళ్ళేమో మ్యాన్షన్లు కట్టుకొని మర్సిడీస్ బెంజుల్లో తిరిగి. సో వీళ్ళు ఇలాంటి వారు దేవుని సంబంధులు, ఆత్మపూర్ణులు కారు. వారి గురించి అక్కడ గలతీ 5:19-21 వరకు రాశాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వం. ఈరోజు చాలామంది ఇలాంటి వారిలో జారత్వం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దేవుడు బయటపడుతున్నారు, బజారు పాలవుతున్నారు. అపవిత్రత, ఎక్కడ లేని అపవిత్రత ఈ రోజున కనబడుతోంది. 3వది కాముకత్వం, విపరీతమైనటువంటి స్థాయికి పోతోంది. విగ్రహారాధన, వారిని విగ్రహాలుగా పెట్టి వారి దగ్గరికి వచ్చే వ్యక్తులందరూ వారినే విగ్రహాలుగా ఆరాధించేటట్టు చేస్తున్నారు. ఇక అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, కాంపిటీషన్, ఇలాంటి షార్లటాన్స్, ఇలాంటి ఫాల్స్ ప్రాఫిట్స్ మధ్యలో నా బిజినెస్ కన్నా నీ బిజినెస్ ఎక్కువైపోతుందని వీడి బాధ, అండ్ వాడికి ఎక్కువ మంది పోతున్నారు, నాకు తక్కువ మంది వస్తున్నారని బాధ. సో ఈ రకంగా ఇవన్నీ భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. గత 2 ఏళ్లుగా మీకు తెలుసో లేదో హిందీలో సినిమా పాటలను మన ప్రముఖ హిందీ ఆరాధన నాయకులు, వర్షిప్ లీడర్స్, ఆయన పేరు క్యామరన్ మెండెస్,
ఆయనే మరి శుక్రియా అనే పాటనిచ్చాడు, ఇంకా చాలా పాటలు ఇచ్చాడు. ఆయన ఇప్పుడు బాలీవుడ్ సినిమా పాటలు పాడి కాంట్రవర్షియల్ ఫిగర్గా తయారయ్యాడు. ఇక ఆయనకి వత్తాసు పలుక్కుంటే ఇంకొక ఆయన వచ్చాడు, షెల్డన్ బంగేరా అని. ఆయన కూడా ఒక హిందీ ఆరాధన నాయకుడు. ఆయన కూడా ఈయనకి సపోర్ట్ ఇచ్చేసరికి అందరూ వాయించేశారు. అయినా కూడా వారు నిజంగా వారి తప్పును ఒప్పుకొని వెనక్కి తీసుకున్నట్టుగా ఎక్కడ మనకు కనిపించదు. సో అల్లరి చిల్లరితో కూడిన ఆటపాటల ద్వారా యేసుని నేను ప్రేమిస్తున్నానని పాడేవారు ఆ రకంగా వేల మందిని ఆ యొక్క దరిద్రంలోనికి నడిపించేవారు మన దేశంలో కూడా తక్కువ లేరు. బైబిల్ చెప్తోంది, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. సో ప్రియులారా, సెయింట్ అంటే ఏంటో మనకి వాక్యం చెప్తోంది. యేసుక్రీస్తు ద హోలీ వన్ ఆఫ్ గాడ్, ద ట్రూ సెయింట్ ఆఫ్ గాడ్. ఆయన పోలిక, ఆయన ప్రవృత్తి, ఆయన పరిచర్య, ఆయన ప్రేమ, ఆయన యొక్క కార్యములే మనకు మాదిరిగా ఉండాలి, మరొకటి ఉండకూడదు. అండ్ రోజు రోజుకి ప్రపంచంలో క్రైస్తవ్యంలో బోగస్ రాయుళ్ళు ఎక్కువైపోతున్నారు, బోధక వర్తకులు ఎక్కువైపోతున్నారు, భక్తి పేర వంచే మోసగాళ్ళు ఎక్కువైపోతున్నారు. అండ్ వారి యొక్క అనుచర గణం, ఈ యొక్క అబద్ధ బోధకుల భక్తులు ఎక్కువైపోతున్నారు. సో మోసపోవద్దు. పేపర్ సెయింట్లు ఎక్కువ, ప్రాపర్ సెయింట్లు తక్కువ. అండ్ ఇంకో రకంగా చెప్పాలంటే ఆ వ్యక్తి లోపల సెయింట్ కాడు, పైన కేవలం పెయింట్ మాత్రమే పూసుకున్నాడు సెయింట్ లాగా. సో మోసపోవద్దు. చైనా దేశంలో ఒకప్పుడు మరి క్రిమినల్ కోర్ట్స్లో ఒక పద్ధతిని వారు పాటించేవారు. 2 పుస్తకాలు పెట్టుకునేవారు, బుక్ ఆఫ్ లైఫ్, బుక్ ఆఫ్ డెత్ అని. ఇది జీవ గ్రంథం, ఇది మరణ గ్రంథం. వారి దగ్గరికి కేసు వచ్చినప్పుడు, నేరారోపణ జరిగిన తర్వాత న్యాయాధిపతి మరి ఆ యొక్క కేసుని ఆయన సెటిల్ చేసినప్పుడు, ఒకవేళ ఆ వ్యక్తి నేరస్తుడు కాడు, అమాయకుడైతే వాడి పేరు బుక్ ఆఫ్ లైఫ్లో రాసి వాడిని అనుమతించేవారు. ఒకవేళ నేరస్తుడైతే వాడి పేరుని బుక్ ఆఫ్ డెత్లో రాసి వాడిని శిక్షకు అప్పగించేసేవారు. సో ఆ వ్యక్తి పేరు ఐదర్ బుక్ ఆఫ్ లైఫ్లో అయినా ఉంటుంది, బుక్ ఆఫ్ డెత్లో అయినా ఉంటుంది, రెండింటిలో ఒకేసారి ఉండదు. సో నీవు ఐదర్ సెయింట్గా యేసుక్రీస్తు యొక్క జీవ గ్రంథంలో అయినా నీ పేరు రాయించుకుని ఉండాలి, లేకపోతే నీవు ఇంకా సెయింట్ కాకుండా ఎయింట్గానే ఆ యొక్క సాతాను సంబంధిగా కేవలం నటించే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ డ్యూటీ యాజ్ ఎ డివోటీ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు యొక్క భక్తునిగా, భక్తురాలిగా, భక్తుడు భక్తురాలు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అన్నదానికి పర్యాయ పదాలుగా తీసుకోవచ్చు. ఎందుకంటే సెయింట్, డివోటీ ఆల్మోస్ట్ గివ్ అస్ ద సేమ్ మీనింగ్. సో మన యొక్క ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, ఫస్ట్ డ్యూటీ ఏంటి? టు కమ్యూన్ విత్ గాడ్. దేవుడితో సెయింట్కి అవినావ సంబంధం ఉంటుంది. క్రియేటర్గా, సృష్టికర్తగా దేవుడితో అనుసంధానమై ఉంటాడు. తర్వాత కౌన్సిలర్గా, ఆయనకు కావాల్సిన ప్రతి ఆలోచన దైవికంగా ఉండాలి కనుక దేవుడి దగ్గర నుండి రావాలి. అందుకని కౌన్సిలర్గా ఆయన చూసుకుంటాడు. ఆయన జీవితంలో లోకము పతనవస్థలో ఉంది, అతను కూడా ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదు కనుక ఆయా సమయాల్లో ఆదరణ కావాల్సి వస్తే కంఫర్టర్గా దేవుడే ఆయనకి ఆదరణ ఇస్తాడు. అండ్ మరి ముఖ్యంగా కమాండర్గా, ఆయనను శాసించే అధికారిగా ఆయన నడిపిస్తాడు కనుక ఈ కమ్యూనియన్ విత్ గాడ్ అనేది నిరంతరం కొనసాగుతుంది. సెయింట్ అంటేనే అది, దే హ్యావ్ కమ్ ఇన్ టు కమ్యూనియన్ విత్ గాడ్. అంతవరకు దేవర్ కమ్యూనింగ్ విత్ ద వరల్డ్, లోకంతో వారు సాంగత్యం చేసేవారు. ఇప్పుడు దేవుని పొందు వారికి ధన్యకరం. 1 తెస్సలోనిక 5:16 నుండి 22 వరకు మరి స్పిరిట్ ఫిల్డ్ సెయింట్స్లో ఉండే కొన్ని లక్షణాల గురించి బైబిల్ మనకు చెప్తోంది. చదువుతాను, వినండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సో ఇప్పుడు నేను దీని గురించి ఒక్క మాట చెప్తాను. సెయింట్ ఏ రకమైనటువంటి లక్షణాలతో ఉంటుంది? ఎల్లప్పుడూ సంతోషంగా ఒక సెయింట్ ఉంటాడు. ఎల్లప్పుడూ మంచి చెడు అన్ని సమయాల్లో, ఆరోగ్యంగా అనారోగ్యంగా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా సెయింట్లో ఉండే మొదటి లక్షణం ప్రభువునందు సంతోషంగా ఉండడం. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడే చెప్పాను కదా, కమ్యూనింగ్ ఆల్ ద టైమ్ విత్ గాడ్. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆ ప్రతి విషయం వారికి నచ్చింది కావచ్చు, నచ్చంది కావచ్చు, మెచ్చుకునేది నొచ్చుకునేది ఏదైనా కావచ్చు, కానీ దేవుడి చిత్తం కనుక అలా చేస్తారు. యేసుక్రీస్తులో ఇది దేవుడు మెచ్చే కార్యం కనుక ఆ రకంగా చేస్తారు.
ఆత్మను ఆర్పరు. పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి పనికి భిన్నంగా చేసి ఆయనకు మరి ఆయాసాన్ని కలిగించి ఆయన కార్యమును వారిలో జరగకుండా ఆర్పరు. బగబగా మండే మంట మీద బకెట్టు నీళ్లు కుమ్మరించి ఆర్పేసినట్లు వాళ్ళు పరిశుద్ధాత్మ కార్యమును వారి లైఫ్లో ఆర్పరు. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయరు. వాక్యం విషయంలో, చెప్పడం విషయంలో, ఇతరులను హెచ్చరించడం విషయంలో, ప్రభు సన్నిధికి నడిపించే విషయంలో నిర్లక్ష్యం చేయరు. సమస్తమును పరీక్షిస్తారు. అవివేకంతో బ్రతకరు. వివేకము, వాక్య సంబంధమైన వివేకంతో సమస్తమును పరీక్షిస్తారు. కానీ మేలైన దాన్నే చేపడతారు. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉంటారు. ఎంత మంచి లక్షణమో చూడండి. సెయింట్ అంటే వీరండి. సెయింట్లు ఎంతమంది ఉన్నారు మన చర్చెస్లో? ఎంతమంది ఉన్నారు మీకు తెలిసినటువంటి క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఇలాంటి సెయింట్లు? బిబ్లికల్ సెయింట్లు, స్పిరిచువల్ సెయింట్లు, క్రైస్ట్ లైక్ సెయింట్లు ఎంతమంది ఉన్నారు? సో పరిశుద్ధాత్మచేత నింపబడి ఆత్మచేత నడిపింపబడేటువంటి సెయింట్ ఎప్పుడు కూడా ఆత్మ మాటను జవదాటడు, ఆయన నడిపింపును కాదండు. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తల కార్యముల్లోనే మనం చూస్తాం కదా, దాన్ని యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ అని ఇంగ్లీష్లో, అపోస్తల కార్యములని తెలుగులో సంఘ చరిత్రను సంబంధించిన గ్రంథంగా మనకు దేవుడిచ్చాడు. కానీ భక్తులు అనేవారు యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని, పరిశుద్ధాత్మ కార్యములు అంటే ఇంకా బాగుంటుంది అని. రెండింటిని కూడా మనం తీసుకోవచ్చు. సో అక్కడే మీరు గమనిస్తే పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుతో మాట్లాడి చెప్పాడు, నీ వెళ్ళు, రథం మీద ఒక ఆయన వస్తున్నాడు, ఆయన్ని ఎదుర్కో, ఆయనకి సువార్త చెప్పాలి అని. వెంటనే హుటాహుటిగా ఫిలిప్పు సమరయ పట్టణంలో పెద్ద మాస్ క్రూసేడ్ని వదిలేసి ఒక్క వ్యక్తి కోసం, ఒకే ఒక సింగిల్ సోల్ కోసం ఆ యొక్క దారిలో పోయాడు, రథం ఎక్కాడు, సువార్త చెప్పాడు, అతడు నమ్ముకొని రక్షించబడ్డాడు, బాప్తిస్మం ఇచ్చాడు, అతని దేశానికి అతడు పోయాడు. పరిశుద్ధాత్ముడు ఇతన్ని మరలా తీసుకుని వెళ్ళిపోయాడు. ఐథియోపియన్ నపుంసకుడు ఒక్కని కొరకు పరిశుద్ధాత్ముడు చెప్పిన పనిని ఫిలిప్పు చేశాడు. తర్వాత పేతురు పరవశంతో ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పాడు, అదిగో నీకోసం మనుషులు వచ్చారు, వారితో పో, అక్కడ ఒక వ్యక్తికి అతని కుటుంబానికి రక్షణ అవసరం ఉంది. కొర్నేలు ఇంటికి పరిశుద్ధాత్ముడు పంపితే పేతురు వచ్చాడు, మారు మాట్లాడలేదు. అండ్ అక్కడికి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు కొర్నేలి, ఆయన ఇంటి వారు, ఆయనకు ప్రియమైనటువంటి వారందరినీ తెచ్చి కూర్చోబెట్టాడు, వారందరూ రక్షణ పొందారు. సో ఫస్ట్ ఒక ఇండివిజువల్ రక్షణ పొందాడు ఫిలిప్ ద్వారా, పీటర్ ద్వారా ఒక ఫ్యామిలీ రక్షణ పొందారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుకి చెప్తాడు, మాసిదోనియాకి నువ్వు వెళ్ళాలి. సో అక్కడికి ఆ దేశానికి పౌలు వెళ్ళినప్పుడు ఒక చోట బోధించొద్దు అంటాడు, ఒక చోట బోధించమంటాడు. సో ఆసియాలో బోధించొద్దు అన్నాడు, మాసిదోనియాకు పొమ్మన్నాడు. పౌలు వచ్చాడు, వాక్యాన్ని బోధించాడు. ఫిలిప్పీలో సంఘం ఏర్పడింది. రోమ్కి వెళ్ళాడు. ఐరోపా ఖండం అంతా కూడా చర్చెస్, క్రిస్టియన్స్ వచ్చారు, సెయింట్స్ తయారయ్యారు. ఈ ముగ్గురిలో మీరేం చూస్తున్నారు? దే ఒబేడ్ ద హోలీ స్పిరిట్. ఫిలిప్ ద్వారా ఒక ఇండివిజువల్, పీటర్ ద్వారా ఒక ఫ్యామిలీ, పాల్ ద్వారా ఒక కాంటినెంట్ క్రీస్తు దగ్గరికి రావడానికి కారణం ఏంటి? ద లీడింగ్ అండ్ ద గైడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ఈరోజు నేనేం చేయాలి బ్రదర్? నువ్వు నిజంగా ఆత్మచేత నింపబడితే నువ్వు కూడా ఆత్మానుసారంగా నడుచుకుంటావు, ఆత్మస్వరాన్ని వింటావు, ఆత్మ నడిపింపులోనే నీ జీవితాన్ని పటిష్టంగా పెట్టుకుంటావు. అండ్ ప్రతిరోజు నీవు ఆత్మతో నింపబడాలి. ఎఫ్ఎస్సి 5:18 ప్రకారం ఆత్మపూర్ణులై ఉండుడి. అది ఎవ్రీడే ఫీలింగ్. సో ఆత్మచేత నింపబడి ఆయన సువార్త ప్రకటించమంటే సువార్త ప్రకటిస్తావు, ప్రార్థన ఎడతెక్కకుండా చేయమంటే చేస్తావు. బైబిల్ని చాలా జాగ్రత్తగా చదువు, పైన చదవద్దు, సూపర్ఫిషియల్ స్టడీ వద్దు. ఖచ్చితంగా లోతుల్లోనికి వెళ్ళు, దేవుడి స్వరాన్ని విను, దేవుడి సత్యాన్ని చూడు, దేవుడి సంకల్పంలోనికి వచ్చేటట్టు నీవు బైబిల్ స్టడీ చెయ్యి అన్నప్పుడు చేస్తావు. ప్రతి విధమైనటువంటి పాపం నీ జీవితంలో, అది ఆలోచనలో కానీ, చూపులో కానీ, ఉద్దేశంలో కానీ, క్రియలో కానీ ఉండకుండా చూసుకో. పగలైనా రాత్రైనా అని చెప్తే చేస్తావు. నీకు వ్యతిరేకంగా నిన్ను గాయపరిచిన వారిని క్షమించమంటే క్షమిస్తావు. నీ దేవుడిని అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువగా ప్రేమించమంటే ప్రేమిస్తావు. ఏం చెప్పినా ఆత్మదేవుడు చేస్తావు. అండ్ అది ఒక లక్షణం అన్నమాట, సెయింట్ యొక్క లక్షణం. అండ్ చివరిది, మూడవ సత్యం ఏంటి? ఆ సెయింట్ ఈజ్ వన్ హూ ఈస్ పవర్డ్ బై ద స్క్రిప్చర్. పవర్డ్ బై ద స్క్రిప్చర్, లేఖనము చేత, వాక్యము చేత శక్తివంతునిగా పటిష్టపరచబడినటువంటి వ్యక్తే సెయింట్. సో క్రీస్తునందు క్రొత్తగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి బైబిల్ ఏం చెప్తోంది? మొదటి పేతురు 2:3 క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మీరు న్యాచురల్ బర్త్ని తీసుకుంటే బిడ్డ పుట్టగానే కోరుకునేటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే పాలు, నరిష్మెంట్. ఆ క్రొత్త జీవికి
జీవించడానికి కావలసినటువంటి బలము, ఆరోగ్యాన్ని పాలిస్తాయి. సో క్రొత్త శిశువుగా క్రీస్తులో జన్మించినటువంటి వాడు ఆత్మీయంగా జీవించడానికి అంతవరకు వాడు ఆత్మలో చచ్చాడు. ఇప్పుడు ఆత్మలో వాడు క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చాడు కనుక వాడు ఆత్మీయంగా, ఆరోగ్యంగా, బలంగా ఎదగడానికి ఈ వాక్యము అండ్ నిర్మలమైన వాక్యం, దేవుని వాక్యం అనే పాలు కావాలి. సో కొత్తగా పుట్టిన బిడ్డను పాలు తాగు అని ఎవరు ఎలా అడగరో వాడంతట వాడే తీసుకుంటాడో, కోరుకుంటాడో, అలాగే రియల్ క్రిస్టియన్, రియల్ సెయింట్ ఈ పాల కొరకు అపేక్షిస్తాడు. ఈ పాలు ఎందుకు అవసరము, ఈ బిడ్డ పెరగడానికి ఆహారం ఎలా అవసరమో, ఒక ఆత్మీయుడు, ఒక సెయింట్ రక్షణ విషయంలో పెరగడానికి కూడా అతనికి ఆహారం అవసరం. సో రక్షించబడ్డాను, పాపం క్షమించబడింది, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను, వారసత్వాన్ని పొందుకున్నాను, దేవునికి స్తోత్రం అని ఊరుకోవడానికి కాదు. ఏ తల్లిదండ్రి వారి పిల్లలు పుట్టినప్పుడు ఎట్లా ఉన్నారో అట్లాగే 5 ఏళ్లకి 10 ఏళ్లకి 25 ఏళ్లకు ఉంటే సంతోషించరు, ఏడుస్తారు. సో నీవు కూడా అలాగే పుట్టినప్పుడు ఎట్లా ఉన్నావో స్పిరిచువల్గా 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా అలాగే ఉంటే దేవుడు అండ్ సంఘము కూడా చాలా బాధపడతారు. ఎందుకంటే దెర్ ఇస్ నో స్పిరిచువల్ గ్రోత్. అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఎట్లా వస్తుంది? ఆటోమేటికలీ రాదు. ఒక బిడ్డను పోషిస్తారు, అలాగే నిన్ను దేవుడు పోషించటానికే వాక్యం అనే పాలను, వాక్యం అనే బలమైన ఆహారం, లేకపోతే మాంసాన్ని సిద్ధంగా పెట్టాడు. ఎవడైనా పుట్టాడు, నేను తిన్ను, నేను తాగను, అయినా బతుకుతాను అంటే వాడికన్నా వెధవ ఇంకోడైనా ఉంటాడా? సో ఈ రోజున క్రిస్టియానిటీలో నేను వాక్యాన్ని స్వయంగా మరి చదువుకోను, కంటత చేయను, ధ్యానించను, నేను యూట్యూబ్లో వారిది వింటాను, వీరిది చూస్తాను, లేకపోతే అక్కడికి పోతాను, ఇక్కడికి వస్తాను, నేను మాత్రం పర్సనల్గా ఐ విల్ నెవర్ ట్రై టు ఫీడ్ మై సెల్ఫ్, లెట్ అదర్స్ ఫీడ్ మీ ఆల్ ద టైమ్ అని అనుకుంటారా? అనుకోరు. అండ్ నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు రక్షణ విషయంలో ఎదగాలంటే నీవా పాలను అపేక్షించాలి, నీవా పాలను తీసుకోవాలి. అండ్ పాల స్థాయి నుండి మాంసం స్థాయికి, బలమైన ఆహారం స్థాయికి నీవు ఎదగాలి. అప్పుడే రక్షణ విషయంలో ఎదుగుతున్నావు. అండ్ ఇది నిర్మలమైన పాలు. ప్రపంచంలో ఉన్నదంతా కలుషితమే, మానవుల ద్వారా ఉత్పన్నమైనదంతా కూడా ఆల్ హ్యూమన్ ప్రొడ్యూస్ ఈజ్ కంటామినేటెడ్ టు ద కోర్. ఓన్లీ గాడ్స్ వర్డ్ ఈజ్ ప్యూర్. దేవుని వాక్యమే నిర్మలమైనది. సో నీవు నిరంతరం దేన్ని ఆధారం చేసుకోవాలంటే నిర్మలమైన దాన్ని, ప్యూర్ ఫుడ్ని నీవు ఆధారం చేసుకోవాలి. కానీ నిత్యము కంటామినేటెడ్ ఫుడ్తో నీ ఆత్మను పూర్తిగా కలుషితం చేసుకొని ఆదివారం వచ్చేసి పరిశుద్ధ పరిశుద్ధ అని పాడి నేను పరిశుద్ధుణ్ణి అనుకుంటే నీకన్నా పెద్ద మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. సో డూ నాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. సెయింట్ ఎవరో బైబిల్లో చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. హెబ్రీ 5:12 నుండి 14 వరకు చదివితే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, అంటే మీరు రక్షించబడి 5 ఏళ్ళు అయింది, మీరు ఈ పాటికి బోధించేటువంటి వారిగా ఉండాలి. 10 ఏళ్ళు అయింది, బోధించే స్థాయికి రావాల్సింది, కానీ లేరు. దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. చెప్పిందే మీకు మరలా చెప్పాల్సి వస్తుంది. కొత్త విషయం ఇక మీరు నేర్చుకునే పరిస్థితిలోనే లేరు. మీరు ఇంకా ఫస్ట్ క్లాసే, 5 ఇయర్స్ అయినా 5th క్లాస్లోకి రాకుండా ఇంకా ఫస్ట్ క్లాసే. ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, 12 ఏళ్ళోడు ఇంకా చిన్న పాల బుడ్డిని పట్టుకొని లంచ్ అవర్లో క్లాస్ రూమ్లో అందరూ టిఫిన్ బాక్సులు తీసి తింటుంటే వీడు ఇంకా పాల బుడ్డిని పట్టుకొని అని లాగుతుంటే ఎట్లా ఉంటాడో అట్లా ఉన్నారు చాలామంది క్రైస్తవులు. బలమైన ఆహారం తినగలవారు కారు. ఇప్పుడు చెప్తాడు, మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. సో వాక్యంలో ఫౌండేషనల్ అండ్ ప్రైమరీ ట్రూత్స్ని మాత్రమే ఎరిగి మిగతావి ఎరుగనటువంటి ప్రతి ఒక్కరూ శిశువే, ఇన్ఫెంటే, చైల్డే. అండ్ వారికి నీతి వాక్య విషయంలో అనుభవం లేదు, వారికి డిసర్న్మెంట్ లేదు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. సో నీవు వాక్యాన్ని అపేక్షించి దాంట్లో ఎదిగి నీవు అనుభవంలో, వయసులో, పరిపక్వతలో ముందుకొస్తూ విధేయతలో వర్ధిల్లుతున్నప్పుడు దేవుడు ఇంకా లోతైన విషయాలు వాక్యం నుండి నీకు చూపిస్తాడు, నేర్పిస్తాడు. నిన్ను ఇంకా ఇంకా పైకి ఆధ్యాత్మికంగా తీసుకెళ్తాడు. అప్పుడు నీకు మంచి ఏంటో చెడేంటో డిసర్న్మెంట్ వస్తుంది. నీవెవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. దేవుని వాక్యము నీకు ఆధారం. అండ్ వాక్యానుసారంగా ఆలోచిస్తావు, వాక్యానుసారంగా మాట్లాడతావు, వాక్యానుసారంగా ప్రవర్తిస్తావు, జీవిస్తావు. ఆ స్థాయికి రావాలి. అది దేవుడి చిత్తం.
సో నీవే స్థాయిలో ఉన్నావో జాగ్రత్త. ముగింపులోనికి వచ్చేస్తే రోమా 1:2 దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి. సో రోమాలో క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఎందుకు పిలిచాడంట? చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. కాల్డ్ టు బీ సెయింట్స్. So who are saints? Those who are purchased by the Savior, those who are possessed by the Spirit, those who are powered by the Scriptures are the saints. There are only one kind of saints. 2 types, 3 types, 5 types of saints are not there in the world. Only one type, and God's type. 1 కొరింథీ 1:2 కూడా మీరు చూస్తే, కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, ఫస్ట్ ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డారు, ఆయన ఆత్మతో కడగబడి పరిశుద్ధపరచబడ్డారు, ఆయన సువార్త వాక్యంతో కడగబడి పరిశుద్ధపరచబడ్డారు. ఎందుకు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. సో వీఆర్ కాల్డ్ టు లివ్ ఎస్ సెయింట్స్. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. బైబిల్లో యేసు యొక్క శిష్యులకు, అనుచరులకు అనేక బిరుదులున్నాయి, కానీ పరిశుద్ధులు సెయింట్ అనేది చాలా ఎక్కువగా వాడబడింది, ప్రియమైంది. అది దాదాపు 60 సార్లు న్యూ టెస్టమెంట్లో మనకు కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు యొక్క ఫేవరెట్ వర్డ్ కూడా సెయింట్. ఆయనే నా జ్ఞాపకం ఉన్నంత వరకు 39 సార్లు వాడతాడు ఆయన యొక్క పత్రికల్లో. కీర్తన 4:3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకున్నాడు. భక్తుడు, పరిశుద్ధుడు ఆర్ గాడ్లీ అండ్ సెయింట్ ఆర్ ద సేమ్. డివోటెడ్ టు గాడ్, వారు దేవుడికి అంకితమైనటువంటి వారు. సో సెయింట్ దేవుడికి భయపడతాడు, దేవుడి పట్ల భక్తిని కలిగి ఉంటాడు, దేవుడిని ప్రేమిస్తాడు, దేవుడిని సంతోషపరిచి, దేవుడిని గణపరిచి, దేవుడిని సేవిస్తాడు. అండ్ ఇదంతా కూడా యథార్థంగా చేస్తాడు. అండ్ ఈ రోజున మనము సెయింట్లము, మనము గాడ్లీ పీపుల్ అంటే మనము నిరంతరము ఏ రకంగా ఉంటామో తెలుసా? ఒక పాట ఉంది ఇంగ్లీష్లో, దాని తెలుగులో కూడా పాడుతుంటారు. నాకు ఇష్టమైన పాట, మోర్ లవ్, మోర్ పవర్, మోర్ ఆఫ్ యూ ఇన్ మై లైఫ్. తెలుగులో కూడా నీ ప్రేమ, నీ శక్తి అని రాశారు, కానీ అధిక ప్రేమ, అధిక శక్తి నా జీవితంలో నీవే అధికముగా ఉండాలి. అది భక్తుని యొక్క, గాడ్లీ పర్సన్ లేక సెయింట్ యొక్క డిజైర్. ఏం కోరుకుంటారు? చర్చ్కి వచ్చినప్పుడు, ప్రేయర్ మీటింగ్కి వచ్చినప్పుడు, సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నాకు ఇంకా అధికంగా మార్కులు ఇవ్వు, నాకు ఇంకా ఉద్యోగంలో అధికమైన ప్రమోషన్ ఇవ్వు, నాకు ఇంకా అధికంగా ఆస్తినివ్వు, నాకు ఇంకా అధికంగా లోక సంబంధమైనవి ఇవ్వు, అధికంగా సంతోషపెట్టు, అధికంగా సమాధానంతో ఉంచు. అవి తప్పని నేను అనట్లేదు, వాటిని తర్వాత పెట్టండి, దేవుడు అవన్నీ మీకు చూసుకుంటాడు. అవి మనం అడుక్కోవాల్సిన అవసరమే లేదు. కానీ మన సెయింటా, నీవు నిజంగా సెయింట్ అయితే, నీలో క్రీస్తు పోలికుంటే, క్రీస్తు ప్రవృత్తి ఉంటే, నీవు దేవుణ్ణి కోరుకుంటావు. భక్తులు దేవుణ్ణి కోరుకుంటారు. సో దేవా, అధికంగా నీ ప్రేమ, అధికంగా నీ శక్తి, అధికంగా నీ సన్నిధి నాలో ఉండాలి. అండ్ అప్పుడు నేను నా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నిన్ను ఆరాధిస్తాను. అండ్ ఐ విల్ వర్షిప్ యూ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్, విత్ ఆల్ ఆఫ్ మై మైండ్, విత్ ఆల్ ఆఫ్ మై స్ట్రెంగ్త్. అండ్ ఐ విల్ సీక్ యువర్ ఫేస్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్, విత్ ఆల్ ఆఫ్ మై మైండ్, విత్ ఆల్ ఆఫ్ మై స్ట్రెంగ్త్. నీ ముఖాన్ని నేను సంపూర్ణంగా వెతుకుతాను. సో దేవుడే ఈ యొక్క సెయింట్కి సోర్స్. అంటే పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు కనుక, దేవుని సంబంధులుగా ఉండటానికి పిలిచాడు కనుక మనం అట్లా ఉండాలి. అండ్ అట్లా ఉన్నప్పుడు మన కోరికల్లో చాలా మార్పు వచ్చేస్తుంది. మనం ఇక క్రీస్తు వారం అయిపోయాం కనుక క్రీస్తులాగా ఆలోచిస్తాం, క్రీస్తులాగా ప్రవర్తిస్తాం. ఎఫ్ఎస్సి 5:3-4 వచనాల్లో పరిశుద్ధుల గురించి, సెయింట్ల గురించి ఏం రాయబడిందో చూడండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. అండ్ ఈ రోజున క్రిస్టియానిటీలో ఎవరైతే సెయింట్లుగా చెప్పుకుంటున్నారో, సెయింట్లను అనుకుంటున్నారో, సెయింట్లుగా చలామణి అవుతున్నారో, వారిలో ఈ 3 ప్రధానంగా కనబడే పాపాలు. ఒకటి జారత్వం, అక్రమ సంబంధం, వ్యభిచారం. పెళ్ళైన వారు, పెళ్ళి కానివారు ఎవరితో పడితే వారు పోతున్నారు, జారత్వం, ఫార్నికేషన్. రెండవది ఏ విధమైన అపవిత్రత, ప్రతి విధమైనటువంటి అన్క్లీన్నెస్, ఏ విధమైన అపవిత్రత. మూడవది లోభత్వం, కవటస్నెస్, దురాశ. ఇంకా ఎక్కువ డబ్బు కావాలి, ఇంకా ఎక్కువ వస్త్రాలు కావాలి, ఇంకా ఎక్కువ ఇది కావాలి, ఇంకా ఎక్కువ అది కావాలి. సో ప్రస్తుతము క్రైస్తవ్యంలో ఉన్నది ఇదే కదా. దీన్ని బట్టే లోకము దుమ్మెత్తిపోస్తుంది. అందరూ క్రైస్తవులు ఇట్లా ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ మంది ఇట్లా ఉన్నారు కనుకనే మనకి వేలెత్తి చూపిస్తోంది లోకం.
అండ్ భక్తుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు, వీటి పేరైనా ఎత్తొద్దు. వీటిని కలిగి ఉండడమే కాదు, వీటి పేరు కూడా ఎత్తొద్దు. ఇదే పరిశుద్ధులకి తగినది, సెయింట్లకి తగినది ఏంటంటే ఇది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను. కృతజ్ఞత ఎవడు చెప్తాడండి? కంటెంట్గా ఉన్నవాడే గ్రేట్ఫుల్గా ఉంటాడు. అంటే వాడికి దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగిన వాడే కృతజ్ఞత చెప్తాడు. తృప్తి లేనోడు గర్విష్టి కృతజ్ఞంగా ఉండడు. మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. సోషల్ మీడియా నిండా క్రిస్టియన్ అని చెప్పుకునేటువంటి వారిలో చాలామంది చేసేటువంటి వ్యర్థమైన పని ఇదే. బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ఇవే ఎక్కువ. ఇవి మీకు తగవు. ఎవరికి తగవు? పరిశుద్ధులకి తగవు. నాట్ ఫిట్ ఫర్ ఎ సెయింట్. సో సెయింట్స్ క్యారెక్టర్ ఇన్ క్రైస్ట్ ఏంటి అంటే, అ సెయింట్ విల్ నెవర్ ఎంగేజ్ ఇన్ సచ్ సిన్స్. ఇలాంటి పాపాల్లో ఒక సెయింట్ ఎప్పటికీ లీనం అవ్వడు. అండ్ ఎ సెయింట్ కెన్ నెవర్ ఎంజాయ్ సచ్ హారిబుల్ సిన్స్. ఒక సెయింట్ ఇలాంటి పాపాల్లో ఎప్పుడు ఆనందించడు. సో బైబిల్ చదవండి, ఇంకా చాలా ఉంది, నేను చెప్పుకుంటూ పోతే 2 గంటలు అవుతుంది. కానీ పాడ్కాస్ట్ నా యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడి చేత మీరు ప్రేరేపించబడి జీవము, భక్తికి సంబంధించి వాక్యానుసారంగా ఆలోచిస్తే మీ జీవితం ధన్యమవుతుంది. హెబ్రీ 2:11లో సెయింట్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ యూనియన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో వారు ఎప్పుడు మమేకమై ఉంటారు. పరిశుద్ధపరచు వారికిని, పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక అని ప్రభు గురించి రాయబడింది. సో రేపు నా ప్రియ స్నేహితుడా, సహోదరి, మనము ఆయన సంబంధులమని, ఆయన సహోదరులమని, ట్రూ సెయింట్స్ అని యేసు ప్రభు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు మనం బ్రతుకుదాం. అది దేవుని ఉద్దేశం. 1 కొరింథీ 8:3లో బైబిల్ చెప్తోంది, బట్ ద మ్యాన్ హూ లవ్స్ గాడ్ ఈజ్ నోన్ బై గాడ్. దేవుణ్ణి ప్రేమించు వాడెవడో దేవునికి ఎరుక. తెలుగులో బాగుంటుంది. నాకు సడన్గా మరి తెలంగాణ భాషలో తర్జుమా చేసినట్టు అనిపించిందని అనుకున్నాను. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. దేవునికి ఎరుకైన వాడే. సో నీవు రియల్గా దేవుణ్ణి ప్రేమించే పరిశుద్ధుడిగా, సెయింట్గా ఉంటే, లవింగ్ సెయింట్ ఆఫ్ గాడ్గా ఉంటే, గాడ్ నోస్ దట్ యు ఆర్ ఎ సెయింట్. దేవుడికి నీవు పరిశుద్ధుడు అని తెలుసు. అండ్ గాడ్ విల్ వన్ డే డిక్లేర్ దట్ యు ఆర్ ఎ సెయింట్ టు ద హోల్ యూనివర్స్. ఒక రోజున విశ్వమంతటికి దేవుడు ప్రకటిస్తాడు, ఇదిగో ఈయన సెయింట్, ఇదిగో ఈమె సెయింట్ అని. ఎంత మరి అద్భుతమైన సత్యమో చూడండి. 5th సెంచరీలో అనుకుంటాను, ఆల్మోస్ట్ 1500 years బ్యాక్, జాన్ క్రిసోస్తం ఆయన మరి గొప్ప సేవకుడిగా, పరిశుద్ధుడిగా, సెయింట్గా పేరుగాంచాడు. ఆయన చనిపోతున్నాడు. తన సహోదరులను పిలిచి చెప్పాడు, నాకు తెల్లని, శుభ్రమైన, పవిత్రమైన వస్త్రాలు తీసుకుని వస్తే వాటిని తొడుక్కొని చచ్చిపోతాను అని చెప్పి వారు తీసుకుని వచ్చినప్పుడు తన మలినమైన వస్త్రాలు తీసేసి ఆ తెల్లని, ఎంతో శుభ్రంగా ఉన్నటువంటి వస్త్రాన్ని వేసుకొని ఆయన మరి దేవునికి స్తోత్రాలు చెప్పేసి తన చివరి గడియలో ఇలా అన్నాడు, గ్లోరీ బీ టు గాడ్ ఫర్ ఆల్ థింగ్స్ దట్ హ్యాపెన్. జరిగే సమస్తములో దేవునికి మహిమ కలుగునుగాక. నా ఇక్కడ ఒక మెసేజ్ విడిచిపెట్టాడు తన సంఘానికి, తన పట్టణానికి, తన దేశానికి, ప్రపంచానికి. అండ్ 1500 yearsగా ఆయన్ని గోల్డెన్ మౌత్డ్ ప్రీచర్ అంటారు. బంగారు నోరు గల బోధకుడు. అంతగా దేవుడి చేత వాడబడ్డాడు జాన్ క్రిసోస్తం. ఆయన ఏమి చేస్తున్నాడు? ఒక వస్త్రాన్ని, తెల్లని వస్త్రాన్ని వేసుకొని ఆయన ఏదో ఒక ఆచారాన్ని పాటించిపోవట్లేదు. ఆయన అంటున్నాడు, యాజ్ ఎ సెయింట్, ఒక పవిత్రమైన వ్యక్తిగా, యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ ఇన్ ద వరల్డ్, ఈ లోకంలో బ్రతికినంత కాలం, అండ్ వెన్ వీ లీవ్ ద వరల్డ్, ఈ లోకాన్ని విడిచినప్పుడు కూడా, వీ షుడ్ రిమైన్ యాజ్ ఎ సెయింట్. మనం ఒక పరిశుద్ధునిగా ఉండాలి. సో ఈ వస్త్రము ఆయన వ్యక్తిత్వానికి సాదృశ్యంగా, ఆయన వ్యక్తిత్వాన్ని లోకం చూడలేదు కనుక మనం ఇలా ఉండాలని తెల్లని పవిత్రమైన వస్త్రాన్ని తొడుకొని ఇలా మన వ్యక్తిత్వాన్ని పెట్టుకోవాలి. నాట్ ద కాస్ట్యూమ్ బట్ అవర్ క్యారెక్టర్ షుడ్ బి లైక్ దిస్ అని చెప్పి ఆయన చనిపోయాడు. వాట్ ఎ మెసేజ్. సో ప్రియులారా, మరి సెయింట్ ఎవరో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అ సెయింట్ ఈజ్ వన్ హూ ఈజ్ పర్చేస్డ్ బై ద సేవియర్. అ సెయింట్ ఈజ్ వన్ హూ ఈజ్ పొజెస్డ్ బై ద స్పిరిట్. అ సెయింట్ ఈజ్ వన్ హూ ఈజ్ powered by the scripture. Only this kind of saint is known to God and not anyone else. సో ఈ రకమైనటువంటి పరిశుద్ధుడవా, ఈ రకమైనటువంటి పరిశుద్ధురాలవా, నీవు నిజముగా పరిశుద్ధుడవేనా, పరిశుద్ధురాలవేనా? ఒకవేళ కాదు బ్రదర్, లేదు బ్రదర్ అని అంటే ఇప్పుడే మంచి సమయం. నీ పాపం ఒప్పుకొని దాన్ని విసర్జించి యేసు వైపు తిరిగి విశ్వాసం ఉంచు. అండ్ మారు మనసుతో నీ జీవితాన్ని ఇప్పటిదాకా దేన్ని ప్రేమించావో దాన్ని విసర్జించి ప్రభువుని ప్రేమిస్తూ ఆయన కొరకు జీవించు. భక్తుడిగా, పరిశుద్ధునిగా
అలా నీ జీవితాన్ని భక్తురాలిగా పరిశుద్ధురాలిగా జీవిస్తే నీవు తప్పకుండా నీ శేష జీవితంలో సెయింట్గా దేవుణ్ణి గణపరచొచ్చు, ఇతరులను ఆయన మార్గంలోనికి నడిపించవచ్చు. అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. అండ్ దీన్ని షేర్ చేయండి. చాలామందికి తెలియనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు ఈ పాడ్కాస్ట్లో ఉన్నాయి కనుక చాలామందితో పంచుకోండి. వారు కూడా రియల్ సెయింట్స్గా మారడానికి ఒక అవకాశం ఇచ్చి వారి కోసం ప్రార్థన చేయండి. ఎవరెవరికైతే షేర్ చేస్తున్నారో ఆ పేర్లు రాసుకొని వారికి ప్రార్థన సహాయాన్ని మీరు అందిస్తే దేవుడు తప్పకుండా వారిలో కూడా కార్యము చేయగలడు. మరొక బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలుసుకునేంత వరకు దేవుడు మనల్ని ట్రూ సెయింట్స్గా ఉంచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.